హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. చికెన్ బిర్యానీకి ఏమేమి కావాలి చూడండి. టమాటా పేస్ట్, ఆనియన్స్, చెక్క, లవంగాలు, కరివేపాకు, టమాటా కెచప్, అల్లం పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు, నెక్స్ట్ వచ్చేసి చికెన్. ఓకే, ఎలా చేయాలో చూడండి. ఓకేనా? ఇలా ఫస్ట్ ఎర్రగడ్డలో వేయించుకోవాలి. ఇలా ఎర్రగడ్డలు వేగాయి కదా, తర్వాత టమాటో పేస్ట్ వేయాలి. ఇలా ఉడికిన తర్వాత టమాటా కెచప్, అల్లం పేస్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా ఉడికిన తర్వాత ఈ పొళ్ళు మొత్తం వేయాలి. ఇలా ఉడికిన తర్వాత చికెన్ వేసుకోవాలి. 20 మినిట్స్ ఇలా బాగా చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ బిర్యానీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే చికెన్ గ్రేవీ రెడీ అయింది. ముందు ఉడికించుకున్న రైస్ని ఇలా వేసుకోవాలి. చూశారు కదా, ఇలా కొద్దిగా రైస్ వేసిన తర్వాత చికెన్ గ్రేవీని వేసుకోవాలి. ఇలా గ్రేవీ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఇలా ఆనియన్స్ మొత్తం వేసిన తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. నేనైతే 2 కలర్స్ తీసుకున్నాను. ఒకటి ఎల్లో, 2 ఆరెంజ్. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసాం కదా, ఇలా మూత పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఓకేనా? చూసారా, ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయింది. బిర్యానీ ఎలా చేసామా అనేది కాదు, ఎలా డెకరేట్ చేసామా లేదా అనేది. ఓకేనా? సలాతా, చట్నీ, అంతే ఫ్రెండ్స్. మజ్జిగ, ఫుల్ఫిల్ ద కోర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.